మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ వచ్చేలా చేసిన చక్రిని మెచ్చుకున్న మాధవ, కేశవ, నారాయణ, కన్న. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ వచ్చేలా చక్రి ఏం చేశాడు? మరి చక్రిని మాధవ, కేశ, కన్న మెచ్చుకోవడం ఏంటి? మరి మహాలక్ష్మి కూడా చక్రి మీద ఉన్న అభిప్రాయం మారిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతాను, మీరెవరో నేనెవరో అంటూ మాట్లాడి ఇంకా మహాలక్ష్మి అద్దె ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఆల్రెడీ చక్రి అక్కడికి వెళ్ళి ఓనర్ని బెదిరించాడు కదా. సో ఓనర్ అయితే ఇదిగో అమ్మా నువ్వు ఇచ్చిన అడ్వాన్సు అంటూ తిరిగిచ్చేస్తాడు. అదేంటండి అడ్వాన్స్ తిరిగిచ్చేస్తున్నారేంటి? నేను ఈ ఇంట్లో అద్దెకుంటాను అని చెప్పాను కదా, మీరు అడ్వాన్స్ ఎలా తిరిగిచ్చేస్తారు అంటూ మాట్లాడేసరికి అమ్మ మా ఆవిడ ఎవరికో ఇవ్వమని చెప్పిందమ్మా, ఇవ్వకపోతే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది, అర్థం చేసుకోమ్మా నా ఇబ్బందిని అని చెప్పనేసరికి అదేంటండి అలా మాట్లాడతారు, మీరే కదా ఇల్లు అద్దెకిస్తాను అని చెప్పారు, ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు అంటూ మహాలక్ష్మి అడిగేసరికి అమ్మ వెళ్ళమ్మా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేసేసరికి చక్రి ఎదురు చూస్తూ ఉంటాడు. అదేంటి మీరు ఇక్కడే ఉన్నారు ఇంకా వెళ్ళలేదు అంటూ చక్రిని అడిగేసరికి ఫోన్ వచ్చిందండి, ఇక్కడ ఉండకూడదా ఏంటి? ఫోన్ వచ్చింది, డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడాననుకోండి పోలీసులు నన్ను పట్టుకుంటారు, మళ్ళీ మా అన్నయ్య బాధపడతాడు, అదే మీ పెద్ద బాధపడతాడు, అందుకనే ఇక్కడే కొంతసేపు ఉండి మాట్లాడుకుని వెళ్తే గొడవ ఉండదని నిలబడ్డాను. అదేంటి మీరు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చేసారు, మీరెవరో నేనెవరో అంటూ మాట్లాడారు కదా అని చెప్పాను. కానీ అది ఇల్లు అద్దెకి ఇవ్వనన్నాడు అనగానే ఏంటి అద్దెకి ఇవ్వనన్నాడా? నిన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాను అన్నారు, టోకెన్ అడ్వాన్స్ 3,000 ఇచ్చాను అని చెప్పారు, మరి అద్దెకు ఇల్లు ఇవ్వనని చెప్పడం ఏంటండి అంటూ ఇంకా లోపల నవ్వుకుంటున్నా పైకి మాత్రం వెటకారంగా మాట్లాడతాడు. అవును ఎందుకో నాకు ఈ ఇల్లు కూడా చెడగొట్టింది మీరేనని నాకు అనిపిస్తుంది అనగానే ఎంత మాట అన్నారు, నా మీద నిందేస్తారా? పదండి తేల్చుకుంటాను, ఏ ఇల్లు ఈ ఇల్లా అంటూ అన్ని ఇల్లులు చూపిస్తాడు. చూసారా ఏ ఇల్లు కూడా నాకు తెలియదు, నేను బెదిరించానంటూ మాట్లాడుతున్నారు కదా, చూపించండి అనగానే ఆ ఇల్లు అనేసరికి వెళ్ళేసరికి ఇదేంటి వీళ్ళు మళ్ళీ వస్తున్నారు అని ఆ పొట్టోడు కాస్త కంగారు పడతాడు. ఏంటమ్మా ఇల్లు అద్దెకివ్వనని చెప్పారు కదా, ఇల్లు అద్దెకివ్వను అని చెప్పింది నువ్వేనా, అసలు ఎందుకు అద్దెకివ్వవు అనగానే అది అనేసరికి చెప్పు నీ లివర్ కోసి తీసేనా అని చెప్పాను. కానీ వదలండి, నా ఇల్లు నా ఇష్టం, ఇస్తే ఇస్తాను లేదంటే లేదు, అడగడానికి మీరెవరు, మీకేం సంబంధం ఉంది, వెళ్ళండి ఇక్కడి నుంచి, మీరు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నారా అని చెప్పి ఇంకా గసిరేసేసరికి బయటకు తీసుకొచ్చేస్తాడు. చూసారా వాడికి నేనెవరో తెలీదు, వాడిని నేనెలా బెదిరిస్తాను, నన్ను మీరు నిందించారు, మీరెవరో నువ్వెవరో నేనెవరో అంటూ మాట్లాడారు, ఆపుతారా? నేనేదో ఒక్కసారి అన్నాను, ఎప్పటికీ 10 సార్లు అన్నారు, ఎందుకు పదే నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారని. కానీ అమ్మో నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారు మహాలక్ష్మి గారు, ఈ చక్రి మహాలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టడమా? అన్నన్నా అస్సలు అలాంటి పనే చేయనండి. ఇప్పుడు నేను పెద్దికి మొహం ఎలా చూపించాలో చూడండి మహాలక్ష్మి గారు, పెద్దికి మొహం ఎలా చూపించాలని మీరు అనుకోవద్దు, మీరు కంటి ముందు కనిపించడంతో మా అన్న చాలా సంతోషపడతాడు, మరి అలాంటిటప్పుడు మీరు ఎందుకు మొహం చూపించాలి అని అంటారు చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రండి ఏం కాదు హ్యాపీగా ఫీల్ అవుతారు, కన్నా కేశవ వచ్చే టైం అయింది పదండి అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఈలోపు కన్నా హడావిడిగా ఇంటికి వచ్చి వదినేది అంటూ మాట్లాడేసరికి వదిన అనగానే అసలు వదిన గురించి అడుగుతున్నావేంట్రా, ఎగ్జామ్ ఎలా రాసావు అనగానే నేను ఎగ్జామ్ బాగానే రాశాను, అసలు వదిన ఎక్కడుంది అంటూ మాట్లాడేసరికి వదిన అనగానే అసలు వదిన ఎక్కడికో వెళ్ళిందని నువ్వెందుకు అనుకుంటున్నావు, చోటు చూశాడన్నయ్య, వీళ్ళిద్దరూ బ్యాగ్తో పాటు బయటికి వెళ్ళడం, అందుకే నేను అదే విషయం కన్నాకు చెప్పాను అంటూ కేశవ్ మాట్లాడతాడు. వదిన అనగానే మీకు ఒక విషయం చెప్పాలి, అది ఈరోజు కాకపోతే
రేపైనా తెలియాల్సిందే అంటూ ఇంకా మాధవ జరిగిన విషయం అంటే వీళ్ళిద్దరికీ మధ్య పెళ్లి జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, మహాలక్ష్మికి ఇష్టం ఉందో లేదో ఈ విషయాలన్నీ చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అలా ఫిక్స్ అయిపోయిన మాధవ వెంటనే చెప్పడానికి తను చెప్పబోతూ ఉండగా అదే సమయానికి అక్కడికైతే ఇంకా వీళ్ళిద్దరూ వస్తారు. వీళ్ళిద్దరూ రావడంతో ఒక్కసారిగా మాధవ అలా షాక్లో ఉండిపోతాడు. వదినా, ఎక్కడికి వెళ్ళావు వదినా, ఏమైపోయావు, కేశవన్నయ్య నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు అని చెప్పేసరికి నాకు చాలా భయమేసింది వదినా, ఏడుపొచ్చింది వదినా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా, ప్లీజ్ వదినా అంటూ బ్రతిమాలుతూ ఉండేసరికి నేనెక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను అనగానే అసలు ఈ బ్యాగ్ ఏంటన్నయ్య, వదిన్ని తీసుకుని బ్యాగ్తో పాటు ఎక్కడికి వెళ్ళావు అనేసరికి అది బట్టలు ఐరన్ చేయించడానికి వెళ్ళాంరా, అయినా మీ వదిన ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తుంది, మీ వదిన ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, మీరే మీ వదిన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వదిన ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తుంది, మీ అందరి ప్రేమ ఆప్యాయతల మధ్య ఇక్కడే ఉంటుంది కానీ ఇక్కడి నుంచి ఎటు వెళ్ళలేదు అని మాట్లాడేసరికి సరే అని ఇంకా ఏమీ మాట్లాడకుండా సరే అమ్మ మహా లోపలికి వెళ్ళు అనగానే మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోయేసరికి చక్రిని అడుగుతాడు మాధవ. ఏం చేసావరా, ఇల్లు చూసుకున్నాను వెళ్ళిపోయింది అంటూ చెప్పావు కదా, మరి మళ్ళీ ఎలా వచ్చిందిరా గోడ కొట్టిన బంతిలాగా అని చెప్పాను కానీ ఏముందన్నా, మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, ప్రేమ లేకపోతే ఎలా ఇదంతా జరుగుతుంది, మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టే కదా మహాలక్ష్మిని నేను వదులుకోలేకపోతున్నాను, మహాలక్ష్మి కూడా నాకు దూరం కావడం లేదు, లేదంటే మహాలక్ష్మి నాకు దూరం అయిపోయేది కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి నువ్వనేది, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ మాట్లాడడంతో నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడకుండా నిలబడేసరికి నాకు నీ మీదే అనుమానం రా, నువ్వే ఏదో చేసే ఉంటావు అనగాని నేనేం చేశానన్నయ్య, నేను ఎప్పుడు నా మీదే నింద వేస్తావు, నేను ఎప్పుడు ఏ తప్పు చేయకపోయినా నన్నే తప్పు పడుతూ ఉంటావు అని చెప్పి చక్రి కాస్త అలా అనేసరికి సర్లే వదిలేసాయి, మహాలక్ష్మి తిరిగి వచ్చింది కదా సంతోషంగా ఉంది అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా మహాలక్ష్మి కాస్త వచ్చేసేసరికి సారీ పెద్ది అనగాని ఎందుకమ్మా సారీ చెప్తున్నావు, ఇప్పుడు ఏం జరిగింది, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని నీకు చెప్పి మళ్ళీ నీ పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చాను కదా పెద్ది అంటూ మహాలక్ష్మి అనగాని అయ్యో మహాలక్ష్మి నువ్వు ఎప్పటికీ అలా అనుకోవద్దు, నువ్వు ఇది నీ ఇల్లు అని చెప్పాను కదా, ఎప్పటికైనా నువ్వు ఇంట్లో ఉండొచ్చు, ఎప్పుడు ఉన్నా నేను ఏమీ అనను, నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పి మహాలక్ష్మిని కాస్త చెప్పడంతో చాలా థ్యాంక్స్ పెద్ది అంటూ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి, ఇప్పుడు నాకు జాబ్ లేదు, ఇల్లు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను, నేను వేరే చోట జాబ్ చేయాలి అంటే నా సర్టిఫికెట్స్ కావాలి, ఎలా నా సర్టిఫికెట్స్ని తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా రోజు రాత్రి అయిపోయేసరికి నారాయణ ఫుల్గా తాగి రావడంతో బయట నలుగురు పిల్లలు పడుకోవడం చూసి వీళ్ళ నలుగురు ఎక్కడున్నారేంటి, ఫుల్లు ఆఫ్ క్వార్టరు 90 అంటూ వాళ్ళకి పేర్లు పెట్టి ఇంకా చూసేసరికి ఒరే లేవరా, నీకు పెళ్ళైతే ఎక్కడున్నావేంట్రా, నీ పెళ్ళం గదిలో కదా పడుకోవాలి, తీసుకో దుప్పడే తలగడి తీసుకో అని చెప్పాను కానీ అది కాదు నాన్న కానీ ఇంకేం మాట్లాడుకో, వెళ్ళి తలుపు కొట్టు అనగానే తలుపులు కొడతారు. కొట్టేసరికి మహాలక్ష్మికి సడన్గా మెలకువ వచ్చి ఇంకా తలుపు తీస్తుంది. ఏంటండి అనగానే మా నాన్న నేను కూడా ఈ గదిలోనే పడుకోమని చెప్తున్నాడు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగాని ప్లీజ్ అండి మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను, మీకు ఇబ్బంది కలిగించను అని చెప్పాను కానీ సరే రండి అని చెప్పి ఇంకా లోపలికి వచ్చాక తలుపులు వేసుకున్న తర్వాత ఇంకా కింద పక్క వేసుకొని కింద పడుకుంటాడు. ఇంక అటు తిరిగి పడుకోండి, ఇటు పక్కకు తిరగడానికి వీల్లేదు, నేను లేచేంత వరకు మీరు లేవడానికి వీల్లేదు అంటూ మహాలక్ష్మి కాస్త చక్రికి
గట్టిగా రూల్స్ పెడుతుంది. గట్టిగా రూల్ పెట్టేసరికి సరే అని ఇంకా చక్రి కింద దుప్పట వేసుకుని కింద పడుకుంటాడు. మహాలక్ష్మి అటు తిరిగి పడుకుంటుంది. ఈ రూమ్లోకి నేను వచ్చాను, ఈ రూమ్లోంచి మహాలక్ష్మి జీవితంలోకి నేను ఎప్పుడు వస్తానో, ఎప్పుడు మహాలక్ష్మి నేను సంతోషంగా ఉంటానో, నువ్వెవరో నేనెవరో అంటూ మాట్లాడిన మహాలక్ష్మి నన్ను భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో అనుకుంటూ ఇంకా చక్రి అయితే అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే చక్రి వర్క్ గురించి వెళ్తూ ఉంటాడు కదా. వర్క్ గురించి వెళ్తూ ఉండేసరికి ఇంకా దారిలో ఒకడు కనిపించడంతో ఏంటి ఉద్యోగానికి వెళ్తున్నావా అని చెప్పాను. కానీ అవును చక్రి అనేసరికి నీ సర్టిఫికెట్స్ ఎవరో దొంగతనం చేశారు, నాకు సర్టిఫికెట్ లేవు అని ఉద్యోగం అడిగావు కదరా ఆ కాళేశ్వరరావుని, మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నావు అనగానే అదా నాకు ఒకడు సలహా ఇచ్చాడురా, ఆ సలహా మేరకు నా సర్టిఫికెట్స్ మళ్ళీ నేను తీసుకున్నాను అనగాని సలహా మేరకు సర్టిఫికెట్లు తీసుకున్నావా, ఏం మాట్లాడుతున్నావురా, ఏంటా సలహా అనగానే సర్టిఫికెట్స్ దొంగతనం జరిగాయి అని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ పోలీస్ వాళ్ళు నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకెళ్ళి కాలేజీలో చూపిస్తే వాళ్ళు ఒక లెటర్ రాయించుకుని కొంచెం అమౌంట్ కట్టించుకుని సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చారు. అందుకే మళ్ళీ నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పేసరికి ఇదేదో మహాలక్ష్మి గారికి ఉపయోగపడేటట్టే ఉంది. ఒకవేళ సర్టిఫికెట్లు కాలిపోతే అని చెప్పాను. కానీ కాలిపోయినా సేమ్ ప్రాసెస్ రా, వేరే వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమీ మనం అడగడం లేదు కదా, మన సర్టిఫికెట్స్ మనమే కదా అడుగుతున్నాము. సో కొంచెం అమౌంట్ ఖర్చు పెడితే కాలేజీని బట్టి అయిపోతుంది అనగానే సరే అని ఇక గబ్బగబ్బా ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో మహాలక్ష్మి గారు అంటూ పిలిచేసరికి ఏంటి అంత ఆడావిడిగా ఉన్నారు, ఏంటి నాకు మళ్ళీ ఉద్యోగం చూసారా ఇల్లు చూసారా, కాదండి మీకు ఉద్యోగం వచ్చే మార్గం చూశాను అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నానా, మీకు ఉద్యోగం దొరుకుతుంది, మీ సర్టిఫికెట్స్ పోయాయి అని ఫీల్ అవుతున్నారు కదా, సో మీ సర్టిఫికెట్స్ మళ్ళీ మీ చేతికి వచ్చే మార్గం నాకు తెలిసింది అనగానే ఏంటది, ముందు మనం అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలి అని గబగబా మహాలక్ష్మిని తీసుకుని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఇక్కడికి తీసుకొచ్చారేంటి, అబ్బా మీరు ముందు రండి అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళేసరికి ఏంట్రా అబ్బా ఎలా వచ్చావు అనగానే బాబాయ్ మాకు చిన్న హెల్ప్ చేయాలి బాబాయ్ అని చెప్పనేసరికి ఏంట్రా అది అనగానే నీకు అంతా తెలుసు కదా, మా పెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో తెలుసు కదా అనగానే జరిగింది, ఇప్పుడేంటి, ఇప్పుడు మహాలక్ష్మి గారు ఎంతో పెద్ద చదువుకున్నారంట, అదేదో ఆర్కిటెక్ట్ చదివేదో చదివారంట, ఆ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళ నాన్న ప్రతాప్ దగ్గరే ఉండిపోయాయి. అవి అడగడానికి మహాలక్ష్మి గారు వెళ్తే వాళ్ళ నాన్న మూర్ఖత్వంతో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కాల్చేశారంట బాబాయ్. పాపం మహాలక్ష్మి గారు ఆ సర్టిఫికెట్స్ కావాలి అని బాధపడుతున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి గారికి ఏదో రకంగా సర్టిఫికెట్స్ వచ్చే మార్గం చెప్పు బాబాయ్. నా ఫ్రెండ్ని ఒక అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు లెటర్ ఇస్తే అది తీసుకుని కాలేజీకి వెళ్ళాలి అని చెప్పాడు. ప్లీజ్ బాబాయ్ నువ్వే ఏదో రకంగా మా ఇద్దరిని ముడివేశావు, అలాగే మహాలక్ష్మి గారు కూడా సంతోషంగా ఉండేటట్టు నువ్వే ఏదో ఒకటి చేయి బాబాయ్ అనగానే మంచి ఇరకాటంలో పడేసావురా, సర్టిఫికెట్స్ కాలిపోయే సరే దానికి సంబంధించిన వీడియో అడుగుతారు, వీడియోలు అవి మనం అప్పుడు తీయలేం కదా, ఇల్లు కాలిపోయినప్పుడు సర్టిఫికెట్స్ కాలిపోయాయి అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకించి సర్టిఫికెట్సే కదా కాల్ చేశారు, దీనికి ఒక్క నిమిషం ఉండు నేను సార్తో మాట్లాడి వస్తాను అనుకుంటూ ఇంకా అక్కడే వాళ్ళిద్దరినీ ఉంచి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చక్రి ఏదైతే ఇన్స్పెక్టర్ చెప్పాడో సేమ్ అంతా కూడా ఇన్స్పెక్టర్కి చెప్పేసరికి ఇన్స్పెక్టర్ అయితే సరే లోపలికి రమ్మను కంప్లైంట్ ఇవ్వమను అని చెప్పాను. కానీ సరే అని లోపలికి వస్తారు. లోపలికి వచ్చి నమస్కారం సార్ అనగానే నేనంతా చెప్పాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వి, ఇలా ఫైర్ తగిలి నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి, దయచేసి మళ్ళీ నాకు
డూప్లికేట్ సర్టిఫికెట్స్ అయినా సరే ఇవ్వండి అని చెప్పి అడుగు. ఖచ్చితంగా వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. ముందు నువ్వు ఇలా చేసి మాకు కంప్లైంట్ ఇచ్చావనుకో, ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము ఒక లెటర్ చేస్తాము. ఆ లెటర్ని తీసుకువెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు నీకు సర్టిఫికెట్స్ 1 వీక్ ఆర్ 15 డేస్లో నీ చేతిలో పెడతారు అని చెప్పనేసరికి సరే అని వాళ్ళు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుని మీ కాలేజీ అక్కడే కదని, ఎందుకంటే తెలుసు కదా వీడికి ఆ మహాలక్ష్మి ఏ కాలేజీలో చదివిందో. సో సరే కాలేజీ దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఈ లెటర్ని ప్రిన్సిపల్ సార్కి చూపించడంతో ప్రిన్సిపల్ అయితే ఒక లెటర్ రాసి మా మహాలక్ష్మి అనగాని సరే సార్ అని ఒక లెటర్ రాసిస్తుంది. రాసిచ్చేసరికి నువ్వు రేపు ఉదయం రామ్మా, నీకు సర్టిఫికెట్స్ నేను ఇస్తాను అనగాని, రేపే ఇచ్చేస్తారా సార్ అనగాని, నార్మల్గా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చుంటే 1 వీక్ పడుతుందని చెప్పగలం, కానీ మీరు పోలీస్ కంప్లైంట్తో వచ్చారు కదా, సో 1 వీక్ మేము 1 డేలో మీకు సబ్మిట్ చేసేయాలి, లేదంటే మా మీదే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేసరికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అనగానే ఇంకా రాసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారన్న టెన్షన్లో ఉన్న మాధవ ఎక్కడికి వెళ్ళారు, ఈ ఉదయం అనగా వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు అనగానే ఈరోజు మీ తమ్ముడు చాలా గొప్ప పని చేశారు పెద్ది అని చెప్పనేసరికి ఏంటి వీడు గొప్ప పని చేశాడా, నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడు ఎప్పుడు ఎదవ పనులు చేయడమే, వీడు గొప్ప పని చేశాడు అంటే అవి 2 పనులు, ఇప్పుడు మీరేదో చెప్పబోతున్న పని ఆల్రెడీ మీ మెళ్ళలో తాళి కట్టి చేసిన మంచి పని, ఇవి తప్ప వాడు మంచి పనులే చెయ్యడు ఏంటి అని చెప్పి కేశవ్ అనేసరికి నువ్వు ఆగరా, నువ్వు చెప్పమ్మ మహాలక్ష్మి, ఈరోజు చక్రి చేసిన మంచి పని ఏంటి, నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి అని నేను ఫీల్ అవుతున్నాను కదా పెద్ది అని చెప్పాను. కానీ అవును ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు ఏం జరిగిందమ్మా, ఆ సర్టిఫికెట్స్ తిరిగి వచ్చేలా చేసేది మీ చక్రి అని చెప్పాను. కానీ ఏంటి వీడు నీ సర్టిఫికెట్స్ వచ్చేలా చేస్తున్నాడా, వీడికి అసలు చదివే రాదు, అది కూడా వీడు అబద్ధమే చెప్పుంటాడు, మరి సర్టిఫికెట్స్ వచ్చేలా వీడేం చేశాడు, వీడేం చేయగలడు అని చెప్పి మాట్లాడేసరికి చెయ్యగలడు అని చెయ్యలేడు అని మీరు అనుకుంటున్నారు, చేశాడు అని నేను చెప్తున్నాను, అసలు ఏం జరిగిందమ్మా మహాలక్ష్మి అనగానే పెద్ది నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి కదా, కాలిపోయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట, అందుకు సరాసరి పోలీస్ కంప్లైంట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అటు నుంచి అటే మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుని వెళ్ళి కాలేజీలో ఇచ్చి సర్టిఫికెట్స్కు అప్లై చేసాం పెద్ది, రేపే సర్టిఫికెట్స్ వస్తాయని చెప్పారు, ఫోన్ చేస్తాను అని చెప్పారు. ఆ సమయానికి వెళ్ళి నా సర్టిఫికెట్లు నాకు తెచ్చేసుకుంటే నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇదే మీ తమ్ముడు చక్రి చేసిన మంచి పని అనగానే వావ్ సూపర్ రా, నిజంగా మంచి పని చేశావు అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటారు. థ్యాంక్స్ అన్నయ్య, ఇదంతా మహాలక్ష్మి గారి కోసమే చేశాను, మహాలక్ష్మి గారి ముఖంలో సంతోషం చూడడమే చేశాను, ఆవిడ సర్టిఫికెట్స్ పోయినందుకు ఎంతగా ఫీల్ అయ్యారో నాకు తెలుసు, ఆ సర్టిఫికెట్స్లో తన జీవితాన్ని తన లక్ష్యాన్ని కాలి బూడిద చేయాలి అనుకున్నాడు వాళ్ళ నాన్న, కానీ ఆవిడ లక్ష్యాల్ని ఆవిడ ఆశయాలు ఎప్పటికీ నేను బూడిద చెయ్యనివ్వను, ఖచ్చితంగా ఆవిడ్ని గొప్ప స్థాయిలో నిలబెడతాను. చూడండి మహాలక్ష్మి గారు, మీరు ఇంకా చదువుకోవాలి అనుకుంటే చదువుకోండి, మీకోసం నేను ఖర్చు పెడతాను, నువ్వెవరు నేనెవరు అంటూ మీరు మళ్ళీ అదే మాట మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే చెప్తాడు. చక్రి అనేసరికి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో చక్రి గారు అని చెప్పాను, కానీ ఏంటి మహాలక్ష్మి గారు మనం కాలేజీ దగ్గరికి వెళ్ళాలండి, సర్టిఫికెట్స్ వచ్చాయని ఫోన్ వచ్చింది అనగానే అవునా, నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళి చక్రి అయితే రెడీ అయి వస్తాడు. సేమ్ మహాలక్ష్మి వెళ్దాము అని ఏవైతే డ్రెస్ వేసుకుందో దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకుంటాడు. అదేంటి నాకు మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకున్నారు అనగానే ఏమో నా దగ్గర ఇదే షర్ట్ ఉంది, నాకు వెళ్ళి ఈ షర్టే వేసుకోవాలని అనిపించింది, అందుకే వేసుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి సర్లే పదండి అని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇద్దరిని కూడా పక్కన చూసిన వాళ్ళు ఎవరనుకుంటారంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్ అని, ఇద్దరు కూడా మ్యాచింగ్ వేసుకుని వచ్చారని, అంత క్లోజ్నెస్గా ఉన్నారన్న విషయం.
అందరూ అలా చూసేసరికి ఈయననేనా నీ భర్త, నీకు పెళ్ళయిందని విన్నాను, ఈ అబ్బాయినేనా నువ్వు చేసుకున్నావు, ఇద్దరూ బాగా రెడీ అయి వచ్చారు అని సర్టిఫికెట్స్ కాస్త చేతిలో పెడతారు. బయటకు వచ్చాక అసలు మీరు నాకు మ్యాచింగ్ ఎందుకు వేసుకున్నారు, మీరు నేను మొగుడు పెళ్ళాలమని అందరూ అనుకుంటున్నారు అనగానే, అందరూ అనుకుంటున్నారు కానీ మీరు అనుకోవట్లేదు కదా మహాలక్ష్మి గారు, అందరు గొడవ మీకెందుకు, మీరు మాత్రం మీ గొడవే కదా చూసుకుంటారు, మీరెవరో నేనెవరో అని చెప్పాను. కానీ మళ్ళీ మొదలు పెట్టారా మీరెవరో నేనెవరో అంటూ అంటూ ఇంకా మహాలక్ష్మి గసురుకునేసరికి, సరే పదండి మీ సర్టిఫికెట్స్ మీకు వచ్చేసాయే కదా అనగానే, మనం గుడికి వెళ్ళాలి, ముందు ఆ దేవుడికి నా దండం పెట్టుకోవాలి, నా సర్టిఫికెట్స్ మళ్ళీ ఇలా వస్తాయని అస్సలు అనుకోలేదు, ఆ భగవంతుడే నా సర్టిఫికెట్లు నాకు వచ్చేటట్టు చేశాడు, బాగుందండి, సర్టిఫికెట్లు వచ్చే ఆలోచన చేసింది నేను, ఆచరించింది నేను, ఆ భగవంతునికే క్రెడిట్ అంతా ఇచ్చేస్తున్నారు, సరే మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలానే చెయ్యండి మహాలక్ష్మి గారు అంటూ ఇంకా చక్రి చెప్పేసేసరికి సరే అని ఇంక ఇద్దరు గుడికి వెళ్ళి ఇద్దరు పేర్ల మీద అర్చన చేయించుకొని ఇద్దరు కూడా పక్క పక్కన భార్య భర్త ఇద్దరు ఎలా అయితే వెళ్తారో అలాగే పక్క పక్కన ఇంటికి వచ్చేసేసరికి పెద్ది నా సర్టిఫికెట్స్ వచ్చేసే పెద్ది అని చెప్పాను. కానీ ఇలా ఇవ్వదునా, ఒక్కసారి నీ సర్టిఫికెట్లు చూస్తాను అనగానే సరే అని ఇచ్చేసరికి అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వదినా నువ్వు ఇంత మెరిట్ స్టూడెంట్వా, నాకు ట్యూషన్ చెప్తావా వదినా అని చెప్పనేసరికి, నీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉంది అనగానే, నాకు అన్ని సబ్జెక్టులోనూ డౌట్గానే ఉంటాయి వదినా, అంటే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, నేను ఇట్టే పసిగట్టేస్తాను, నేను ఇట్టే వాటిని వాటిని ఆచరణలో చేసుకుంటాను అని చెప్పనేసరికి, సరే నేను రేపటి నుంచే నీకు ట్యూషన్ చెప్తాను, ఒకవేళ నీకు జాబ్ వచ్చినా సాయంత్రం అయినా చెప్పొద్దునా అనగానే, తప్పకుండా రా, నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను చెప్పు, తప్పకుండా చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ది నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నా కోసం ఏదైనా స్వీట్ చేసి పెడతావా పెద్ది అనగాని, అయ్యో మహాలక్ష్మి ఆ మాట నువ్వు ప్రత్యేకించి నన్ను అడగాల, నీకు ఏం స్వీట్ కావాలో చెప్పు అది చేసి పెడతాను అనగానే, పలానాది అని చెప్పేసరికి సరే నీకోసం నేను స్వీట్ చేసి తీసుకొస్తానుండు అని లోపలికి వెళ్తాడు. ఇంకా మాధవ్ అయితే ఇంకా హాల్లోనే చక్రి ఉంటాడు. చక్రి ఉండేసరికి మహాలక్ష్మి థ్యాంక్స్ చెప్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చెప్పే రకమా చెప్పించుకునే రకమా, చెప్పదు, చెప్పించుకునే రకం కూడా కాదు కదా, ఇంకా చెప్పదు. ఏంటన్నయ్య ఏదో దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పాను. కానీ ఏమీ లేదురా, మహాలక్ష్మికి ఇంత హెల్ప్ చేశాను కదా నేను, మహాలక్ష్మి థ్యాంక్స్ చెప్తుందేమో అనుకున్నాను, అసలు థ్యాంక్సే చెప్పట్లేదురా, వదిన గురించి నీకు తెలీదా, వదిన థ్యాంక్స్ చెప్తుందని ఎలా అనుకున్నావు, వదిన థ్యాంక్స్ చెప్పదన్నయ్య, వదిలేసేయి, వదిన అయితే సంతోషంగా ఉంది, నీ వల్లే అన్నది తన మనసులో ఎప్పటికీ గుర్తుంటుంది, అది సరిపోదా నీకు అనగానే, ఖచ్చితంగా రా, మీ వదిన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటానని ఇంకా చక్రి అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఈలోపు మాధవ స్వీట్ చేసి తీసుకొస్తాడు. తీసుకురావడంతో సర్టిఫికెట్స్ నా చేతికి వచ్చేసాయి పెద్ది, నాకు ఏదో ఒక మంచి ఉద్యోగం కూడా దొరికేస్తే ఇంకా నేను ఇలా బోర్ కొట్టకుండా హ్యాపీగా ఉంటాను, ఉద్యోగానికి వెళ్ళి రావచ్చు అని చెప్పనేసరికి, అమ్మ మహాలక్ష్మి నేను ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు అనగానే, చెప్పు పెద్ది దేని గురించి అని చెప్పనేసరికి, నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే చేసుకో అమ్మా, కానీ మా ఇంటి నుంచి వెళ్ళిపోయే ఆలోచన మాత్రం చెయ్యొద్దు అనగానే, అవును వెళ్ళొద్దండి అని చెప్పి మా చక్రి అంటాడు. అనేసరికి ఎందుకు పెద్ది అనగానే, నువ్వు లేవు అన్న విషయం తెలియడంతో కన్నా ఎంతో బాధపడ్డాడు, కన్నాని ఇప్పటి వరకు మేము ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు, దయచేసి కన్నాను బాధ పెట్టకుండా చూసుకో అమ్మా అని చెప్పాను. కానీ అయ్యో అంకుల్, అయ్యో పెద్ది నాకు తెలీదా ఏంటి, నేను కన్నాకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను, కన్నా ఏ లోటు లేకుండా ఉండేటట్టుగా నేను చూసుకుంటాను కదా, మీరు దాని గురించి ఆలోచించకండి, మీరు మీ గురించి మాత్రం ఆలోచించుకోండి, కన్నాను నేను చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అయితే పెద్దికి చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా కన్నా అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే మహాలక్ష్మి తిరిగి వచ్చింది అన్నది ఒకటైతే, తనకు జాబ్ వచ్చింది అనేది మరొకటి. ఇంకా రెండు సంతోషాల
తనకి మహాలక్ష్మి ట్యూషన్ చెప్తుంది అనేది మరొకటి. ఈ రెండు సంతోషాల మధ్య చాలా చాలా హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతాడు చక్రి అయితే. ఇంకా అలా చక్రి ఫీల్ అవ్వి చాలా హ్యాపీగా మాధవ్ కూడా ఎప్పటికీ మహాలక్ష్మి ఇలాగే కలిసిపోయి నా ఇంట్లోనే ఉండాలి, నా ఇంటిని దాటి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఎంతగానో సంబరపడుతూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మహాలక్ష్మి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.